నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు మంత్రి. ఇంతటి రాజకీయ అనుభవం ఉన్న పట్నం మహేందర్ రెడ్డికి ఇప్పుడు ఒక కీలక ప్రశ్న ఎదురవుతోంది. తన సొంత అడ్డా తాండూరులో మళ్లీ పట్టు సాధిస్తారా, లేక రాజకీయంగా మరో దారి వెతుక్కోవాల్సి వస్తుందా? కాంగ్రెస్ లో ఉన్న టికెట్ పై క్లారిటీ లేదు. బీఆర్ఎస్ వైపు చూసిన పరిస్థితులు అంత ఈజీగా లేవు. మరి ఇంతటి సీనియర్ నేత రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పట్నం మహేందర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై పెరుగుతున్న ఈ సస్పెన్స్ ఏంటి? ఒకప్పుడు తాండూరు అంటే పట్నం మహేందర్ రెడ్డి పేరు గుర్తుకు వచ్చేంతగా ఆయన అక్కడి రాజకీయాలపై ప్రభావం చూపించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మంత్రిగా పనిచేసి తన రాజకీయ ప్రాధాన్యాన్ని మరింత పెంచుకున్నారు. అయితే కాలం మారడంతో తాండూరులో ఆయన రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయాయి. 2018 ఎన్నికలు ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో మహేందర్ రెడ్డి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో తాండూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. మహేందర్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతూ తన రాజకీయ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. 2023లో తాండూరు టికెట్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం రోహిత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. టికెట్ దక్కకపోయినా అదే సమయంలో మహేందర్ రెడ్డిని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రస్థానం పూర్తిగా ముగిసిపోలేదనే సంకేతం అప్పట్లో కనిపించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన అధికార సమీకరణాలు ఆయనకు మరో కొత్త రాజకీయ అధ్యాయాన్ని తెచ్చాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, తాండూరులో మళ్లీ తన పాత పట్టు సాధించే స్థాయిలో ఆయన రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుందన్నదే. తాండూరు నియోజకవర్గంలో పట్నం మహేందర్ రెడ్డి ప్రభావం ఒకప్పుడు తిరుగులేనిదిగా కనిపించేది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు బలంగా నిలిచిన అంశాల్లో ఒకటి. అయితే ప్రత్యర్థుల ఎదుగుదలతో పాటు నియోజకవర్గంలోని రాజకీయ లెక్కలు కూడా క్రమంగా మారాయి. 2018లో ఎదురైన ఓటమి ఆ మార్పుకు తొలి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. అక్కడితో ఆగకుండా రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లడం మరో ఆసక్తికర పరిణామంగా మారింది. ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ పోటీ తాండూరు రాజకీయాలను చాలా కాలం ప్రభావితం చేసింది. 2023లో బీఆర్ఎస్ మరోసారి రోహిత్ రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించింది. మహేందర్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై అక్కడే చర్చ మొదలైంది. అయితే పార్టీ ఆయనను మంత్రిగా కొనసాగించడం ద్వారా సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చింది. అధికారం మారిన తర్వాత మాత్రం మహేందర్ రెడ్డి కూడా రాజకీయంగా కొత్త దారి ఎంచుకున్నారు. 2024లో ఆయన కాంగ్రెస్లో చేరడంతో తాండూరు రాజకీయాల్లో మరో అధ్యయనం మొదలైంది. అయితే పార్టీ మారినంత మాత్రాన పాత రాజకీయ బలం వెంటనే తిరిగి వస్తుందనే గ్యారంటీ ఉండదు. అందుకే ఆయన తదుపరి అడుగులు ఎలా ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. పట్నం మహేందర్ రెడ్డి రాజకీయ కథలో టికెట్ అంశం చాలా కీలకంగా మారింది. గెలుపోటముల కంటే ప్రత్యర్థిత్వం చుట్టూ ఏర్పడిన పరిణామాలే ఆయనకు ఎక్కువ రాజకీయ సవాళ్లు విసిరాయి. 2018లో ఓటమి తర్వాత కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ తర్వాత మంత్రిగా అవకాశం రావడంతో ఆయన రాజకీయ ప్రాధాన్యం కొనసాగింది. టికెట్ రాకపోయినా మంత్రి పదవి ఇవ్వడం ద్వారా అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు కొత్త వేదికను ఎంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ చీఫ్ విప్ బాధ్యతను కూడా అప్పగించింది. అంటే ఆయన రాజకీయంగా పూర్తిగా పక్కకు వెళ్లిపోయారనే అంచనాలకు వాస్తవ పరిస్థితులు మద్దతు ఇవ్వవు. అయితే ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో ఆయనకు మరోసారి అవకాశం ఎప్పుడు ఎక్కడ వస్తుందన్నది మాత్రం స్పష్టంగా లేదు. ఇదే అనిశ్చితి ఇప్పుడు ఆయన రాజకీయ ప్రయాణంపై ఆసక్తిని మరింత పెంచుతోంది. రాజకీయాల్లో ఒక సామెత ఉంది, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. పట్నం మహేందర్ రెడ్డి విషయంలో అవకాశాలు వచ్చినప్పటికీ ప్రతి సందర్భంలో అవి ఒకే రూపంలో ఉండలేదు. ఎమ్మెల్యే టికెట్ దక్కని సమయంలో మంత్రి పదవి రావడం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత అధికార మార్పుతో పార్టీ మారాల్సిన పరిస్థితి ఆయన రాజకీయ ప్రయాణాన్ని మరో మలుపు తిప్పింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయనకు కీలకమైన ప్రభుత్వ బాధ్యత కూడా దక్కింది. దీంతో సీనియర్ నేతగా ఆయన ప్రాధాన్యం ఇంకా కొనసాగుతుందనే విషయం స్పష్టమైంది. అయితే తాండూరు నుంచి మళ్లీ అసెంబ్లీ బరిలోకి దిగాలనే ఆలోచన ఉంటే స్థానిక రాజకీయ సమీకరణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి ఉండటం కూడా అక్కడి కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక అంశం. 2023లో తాండూరు నుంచి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. అందువల్ల భవిష్యత్తులో టికెట్ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఖరారైన విషయం కాదు.
మరోవైపు బీఆర్ఎస్ కు తిరిగి వెళ్లడం కూడా గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే అంత సులభమైన మార్గంగా కనిపించదు. 2 పడవల మీద కాలు పెడితే ఏ పడవ ఒడ్డుకు చేర్చదు అన్న సామెత ఇలాంటి రాజకీయ పరిస్థితులకు సరిపోతుంది. అందుకే మహేందర్ రెడ్డి ముందు ఉన్న అసలు సవాలు పార్టీ కంటే తన రాజకీయ భవిష్యత్తుకు సరైన దిశను ఎంచుకోవడమే. పట్నం మహేందర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఒక్క ఎన్నికతో అంచనా వేయడం సరైంది కాదు. ఎందుకంటే ఆయనకు 4 దశాబ్దాలకు దగ్గరగా సాగిన రాజకీయ అనుభవం కాకపోయినా సుదీర్ఘ ప్రజా ప్రతినిధి అనుభవం ఉంది. తాండూరు నుంచి పలుమార్లు గెలిచిన తనకంటూ ఒక రాజకీయ స్థావరాన్ని నిర్మించుకున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు తీసుకువచ్చింది. ఎమ్మెల్సీగా కొనసాగిన సమయంలోనూ జిల్లా రాజకీయాల్లో ఆయన పేరు చర్చలోనే ఉంది. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం మాత్రం పూర్తిగా వేరే పరీక్ష. 2018 ఓటమి తర్వాత ఆ పరీక్ష ఎంత కఠినంగా మారిందో రాజకీయ పరిణామాలు చూపించాయి. 2023లో టికెట్ దక్కకపోవడం ఆ సవాల్ను మరింత స్పష్టంగా చేస్తుంది. అయినా మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి రూపంలో ఆయనకు రాజకీయ స్థానం కొనసాగింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా ప్రభుత్వ బాధ్యత లభించడం ఆయన అనుభవానికి ఉన్న విలువను తెలియజేసింది. అయితే భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే కొత్త తరహా వ్యూహం అవసరమవుతుంది. పాత పరిచయాలు, పాత క్యాడర్ మాత్రమే సరిపోతాయా అన్నది కూడా పరీక్షించాల్సిన అంశమే. అందుకే మహేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ముగిసిందని చెప్పడం కంటే కొత్త రూపంలోకి మారుతుందని చెప్పడం సముచితం. పట్నం మహేందర్ రెడ్డి విషయంలో ప్రస్తుతం కనిపిస్తున్నది రాజకీయ ముగింపు కాదు, ఒక కీలకమైన మార్పు దశ. ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన నేతకు ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో సవాళ్లు రావడం సహజమే. కానీ ఆయన రాజకీయ ప్రయాణం ఎమ్మెల్యే పదవితోనే పరిమితం కాలేదు. ఎమ్మెల్సీగా కొనసాగించడంతో పాటు మంత్రిగా 2 సార్లు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోయినా పార్టీ ఆయనను పూర్తిగా పక్కన పెట్టలేదు. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతలు అందుకున్నారు. ఈ పరిణామాలు చూస్తే ఆయనకు రాజకీయంగా ఇంకా స్థానం ఉందనేది స్పష్టమవుతుంది. అయితే ప్రజల మధ్య నుంచి మరోసారి ప్రత్యక్షంగా ఎన్నికై రావడం మాత్రం ఆయనకు అసలైన సవాలుగా మారనుంది. తాండూరు ఆయన రాజకీయ పుట్టినీళ్లు లాంటి నియోజకవర్గం కావడంతో అక్కడి పరిణామాలపై సహజంగానే అందరి దృష్టి ఉంది. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా లేదా అన్న ప్రశ్న కూడా భవిష్యత్తులో తెరపైకి రావచ్చు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి సంస్థాగత రాజకీయాల్లో కొనసాగడం కూడా ఒక అవకాశంగానే చూడవచ్చు. అందుకే పట్నం రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెడుతుందనే నిర్ణయానికి ఇప్పుడే రావడం సమంజసం కాదు. కానీ తన తదుపరి అడుగును ఎంత స్పష్టంగా వేస్తారన్నదే ఆయన రాజకీయ భవిష్యత్తుకు అసలు పరీక్షగా నిలవబోతుంది. ఈ లెక్కలన్నీ చూసుకునే ఆయన చివరికి బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయనైతే ప్రయత్నిస్తున్నారు కానీ అట్నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదనే ప్రచారం జరుగుతుంది. తాండూరులో ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ తరపున కీలకంగా ఉన్నారు. ఆయన్ని పక్కన పెట్టి పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అంత ఈజీ కాదన్న మాటలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలా ఎటు చూసినా క్లారిటీ లేక మహేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి సంసిద్ధంలో పడిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన రాజకీయ ప్రాబల్యంతో తాండూరులో తిరుగులేని నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ ఇప్పుడు అనుకూలమైన రాజకీయ వేదిక కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పట్నం అనుచవర్గంలోనూ గతంలో ఉన్నంత ఉత్సాహం కనిపించడం లేదట. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ ప్రస్థానానికి అత్యంత కీలకంగా మారబోతున్నాయి. తాండూరు నుంచే మరో అదృష్టాన్ని పరీక్షించుకుంటారా లేక మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అసలు 2 ఆప్షన్స్ కాదని ప్రత్యక్ష ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పట్నం రాజకీయ ప్రస్థానం క్రమంగా ముగింపు దశకు చేరుతుందా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ పట్నం భవిష్యత్తుపై అప్పుడే చర్చ మొదలైంది. మరి ఒకప్పుడు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పట్నం మరోసారి తన రాజకీయ సత్తా చాటుతారా లేక ఆయన రాజకీయ ప్రస్థానం కొత్త మలుపు తీసుకుంటుందా? సమాధానం మాత్రం రాబోయే రోజుల్లోనే తేలనుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.